అయితే ఇందాక నేను చెప్పాను. మీరు ఎళ్ళిన ఇమేజ్ కన్నా కూడా మంచి ఇమేజ్‌తో బయటకొచ్చారని చెప్పి. బట్ ఈ బయటకు వచ్చిన వాళ్ళేంటంటే రకరకాల పర్స్పెక్టివ్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళలో ఫ్లోరా సైని నాతో ఒక మాట చెప్పింది. హ్మ్. దివ్య, భరణి గారు, తనూజ వాళ్ళిద్దరి బాండింగ్ ఓకే. బట్ దివ్య, భరణి గారు ఇద్దరు అన్నా చెల్లెలని చెప్పుకుంటున్నారు గానీ, బట్ వాళ్ళక్కడ అంటే అక్కడ వాళ్ళుంటున్న తీరుకి, వాళ్ళు పిలుస్తున్న పిలుపుకి తేడాగా ఉందని చెప్పేసి మీ మీద ఒక అలిగేషన్ చేసింది. చాలా తీవ్రమైన అలిగేషన్ అది. దానికి మీ సమాధానం ఏంటి? అంటే మీతో 24/7 ట్రావెల్ చేసినోళ్ళు ఒకళ్ళు ఆ మాట అన్నారంటే దానికి రీజన్ ఏంటనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఆ అమ్మాయికి 23 ఇయర్స్ అండి. హ్మ్. అంటే నా డాటర్ ఏజ్‌కన్నా ఒక 1 ఇయర్ పెద్దామె. ఆ అమ్మాయి వచ్చి నన్ను అన్నయ్య అని పిలిస్తే హ్మ్. జెన్యూన్‌గా అంత అంత చిన్న అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి మీద నాకు ఒక గుడ్ ఇంప్రెషన్ ఏర్పడడానికి కారణం ఏంటంటే హ్మ్. ఆ అమ్మాయి డాక్టర్ మెడిసిన్ చేస్తుంది. హ్మ్. ఫస్ట్ రావడం ఈ ఎవరైతే ఈ వైల్డ్ కార్డ్ డెంటిస్ట్ ఉన్నారో నలుగురితో పాటు వచ్చి కూర్చుంది. హ్మ్. అసలు ఆ అమ్మాయి మాట్లాడే విధానం అసలు నిజంగానే చాలా ఖచ్చితంగా మాట్లాడుతుంది ఏదైనా మాట్లాడేటప్పుడు. హ్మ్. నేను పక్కన సుమన్‌తో చెప్పాను దాన్ని. సుమన్ ఉన్నాడు నా పక్కన. సుమన్ నాకెందుకో డౌట్ ఈ అమ్మాయి కన్ఫర్మ్ అవుతది చూడు అని చెప్పన్నా. హ్మ్. ఆ అమ్మాయి కన్ఫర్మ్ అయింది. హ్మ్. బిగ్ బాస్ ఆ అమ్మాయినే పంపించారు లోపలికి. హ్మ్. అప్పటికి తనుజ రీజన్ తెలీదు. కళ్యాణ్ నెమ్మదిగా క్లోజ్ అవుతున్నాడు తనుజకి. హ్మ్. ఐ వాంట్ టు గివ్ దెమ్ స్పేస్. హ్మ్. గుడ్ ఫ్రెండ్స్‌గానే. హ్మ్. ఓకే. గుడ్ ఫ్రెండ్స్‌గా ఇద్దరు క్లోజ్ అవుతున్నారు. ఐ వాంట్ టు గివ్ దెమ్ స్పేస్. ఆ స్పేస్ నేను ఇచ్చేసా. సో నేనే టాస్క్‌లు నాకు అవసరమైనప్పుడు తనుజకి హెల్ప్ అయినప్పుడు నేను హెల్ప్ చేస్తూనే ఉన్నా. హ్మ్. ఎందుకంటే ఆ రిలేషన్ ఉంది. బట్ నేను అంతకు ముందంత తనుజతో నేను క్లోజ్‌గా లేను. హ్మ్. కెప్టెన్సీ టాస్క్ వచ్చేటప్పటికి కంటెండర్స్‌గా ఇద్దరు మిగిలాం. నేను ఇమాన్యుల్ మిగిలాం. హ్మ్. నేను ఇమాన్యుల్ మిగిలినప్పుడు తెలియకుండా హౌస్ మొత్తం ఇంక్లూడింగ్ టెనెంట్స్, ఓనర్స్ అందరూ కలిసి ఇమాన్యుల్‌కి సపోర్ట్ చేశారు. హ్మ్. నాకు అర్థం కాలా. ఇదేంటి నా నా టీమ్ అని నేను వీళ్ళని సపోర్ట్ చేస్తూ ఎగైనెస్ట్‌గా నేను ఫైట్ చేశాను కదా! హ్మ్. నాకొచ్చేటప్పటికి మొత్తం అందరికి నాకు ఎగైనెస్ట్ అయిపోయారేంటి అని చెప్పి హ్మ్. ఏదైతే బాధ ఉందో ఆ టైంలో హౌస్‌లో నిలబడిన ఒకే ఒక వ్యక్తి నాకు సపోర్ట్‌గా భరణి గారు ఆడండి అని చెప్పి దివ్య. హ్మ్. సో తెలియకుండానే ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది అమ్మాయి మీద. హ్మ్. అంటే ఓకే. హౌస్‌లో ఇప్పుడు ఎంతమంది ఎగైనెస్ట్‌గా ఉన్నా ఒక అమ్మాయి మన గురించి నిలబడుతుంది. హ్మ్. అమ్మాయినా అబ్బాయినా హ్మ్. దివ్య. హ్మ్. దివ్య అనే పర్సన్ నిలబడుతుంది. హ్మ్. గేమ్ అయిపోయానండి అప్పుడు తను మాట్లాడింది. హ్మ్. భరణి గారు దిస్ ఇస్ బిగ్ బాస్. హ్మ్. డోంట్ ట్రస్ట్ ఎనీవన్. హ్మ్. మీ గేమ్ మీరు ఆడండి. మీకు నేను వచ్చినప్పుడే నేనేం చెప్పాను మీకు టాప్ ప్లేస్‌లో మిమ్మల్ని పెట్టాను నేను. మిమ్మల్ని నంబర్ 1 ప్లేస్‌లో పెట్టాను నేను. హ్మ్. మీరు ఆడండి మీ గేమ్ మీరు ఆడండి. అని సపోర్ట్ చేసేవాడికి నాకేమైందంటే నాకు కొంచెం మంచిగా అనిపించింది. వేరేస్ తనుజ కూడా తెలియకుండానే అంటే మేబీ తన మనసులో ఏముందో తెలీదు. తెలియకుండానే రీజన్‌తో కొంచెం తగ్గుతూ వచ్చింది. హ్మ్. ఆ నెక్స్ట్ లీడర్ బోర్డ్ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు తనుజ కన్నా ముందు దివ్య వచ్చి అడిగింది. హ్మ్. ఇప్పుడు ఇద్దరిద్దరు ఒక టీం కింద ఫామ్ అవుతున్నారు కదా! మీ టీంలో నేను ఆడొచ్చా అని. ఆల్రెడీ నాకు ఆ అమ్మాయి మీద గుడ్ ఇంప్రెషన్ ఉంది. హ్మ్. నామినేషన్స్ పాయింట్స్ కరెక్ట్‌గా మాట్లాడుతుంది. ఫిజికల్ టాస్క్‌లు బాగా ఆడుతుంది. సో తనుజ కన్నా ముందు వచ్చేటప్పుడు అడిగేటప్పటికి ఏమైందంటే నేను నో చెప్పలేకపోయాను హ్మ్. దివ్యకి. సరే అమ్మా ఆడదాం. తను అడిగిన తర్వాత తనుజ వచ్చింది. హ్మ్. ఏం చేద్దాం అని చెప్పి. నేను మరి దివ్యకి ఇలా చెప్పాను. అదే నేను నేను చూస్తున్నాను. మీరు దివ్య వచ్చి అడిగినండి మీరు ఓకే చెప్పారు. సరే ఓకేనా. అప్పుడు కళ్యాణ్ అడిగాను. హ్మ్. అప్పటికి ఇద్దరు క్లోజ్ దీంట్లో ఉన్నారు. నువ్వు తనుజ ఒక టీం అవ్వచ్చు కదా అని చెప్పంటే మొత్తానికి లక్కీగా వాళ్ళిద్దరు ఒక టీమే. ఆ 1 వీక్ మేము ఆడిన లీడర్షిప్ అండి. లీడర్ బోర్డ్. హ్మ్. లీడర్ బోర్డ్‌లో ఒకళ్ళకొకళ్ళు ఆలోచనలు షేర్ చేసుకుంటూ లీడర్ బోర్డ్‌లో టాప్ పొజిషన్‌లోకి వెళ్ళాం. నెంబర్ 1లో ఉన్నాం నేను దివ్య. హ్మ్. ఆ లీడర్ బోర్డ్‌లో వీకెండ్ అయ్యేటప్పటికి నెంబర్ 1లో యెస్. ఉన్నాం. హ్మ్. అప్పుడు ఏదైతే మేము ఒకళ్ళనొకళ్ళు ఆలోచనలు మార్చుకొని ఒక టీమ్ కింద ఇద్దరు ఫైట్ చేసి నెంబర్ 1 దీంట్లో ఏమో అప్పుడు మా ఇద్దరి మధ్య ఒక తెలియని ఒక బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్ ఏదైతే ఉందో హ్మ్. స్ట్రాంగ్ అయింది అది. అదే. దట్ వాస్ ద రీజన్. హ్మ్. అంటే ఆమె చెప్పడం అంటే మనం ఫ్లోరా. ఫ్లోరా ఎందుకు అలా అందని అంటే వాళ్ళు బ్రదర్, సిస్టర్ అంటారు. మాకు కూడా అలాగే చెప్తారు. బట్ ఒకళ్ళు తలపెట్టి పడుకుంటాం. అయన్నీ చూస్తుంటే వీఆర్ నాట్ దట్ మచ్ కంఫర్టబుల్ విత్ అంటే వాళ్ళు ఏదైతే ఒక బాండ్ మాట్లాడుతున్నారో ఆ బాండ్ కనిపించలేదు అక్కడ. ఎందుకు నేను ఈ క్వెషన్ మిమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నానంటే దిస్ ఈస్ ద స్పేస్
దట్ యూ హ్యావ్ టు క్లారిఫై యువర్ సెల్ఫ్ టు ద ఆడియన్స్. ఆ, కాబట్టి అడిగాను. ఇప్పుడు ఇప్పుడు తనుజ కూడా నాతో అంత క్లోజ్గా ఉంటుంది. తనుజ కూడా నేను షాల్మ చేసి నేను మాట్లాడతా, తనుజాను కూడా టాస్క్ గెలిచినప్పుడు హక్ చేసుకుంటా, దివ్య కూడా అంతే. వేరే తనుజ దగ్గర అలా కనబడినప్పుడు దివ్య దగ్గర ఇలా కనబడింది అంటే అది నాకేంటో అర్థం కావట్లేదు. అదే అదే ఇప్పుడు మాకు తెలిసింది కూడా అదే. ఇప్పుడు ఒకటేనండి, చాలా మంది ఆడియన్స్ కొంతమంది అంటే మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్, కొంతమంది ఆడియన్స్ కూడా దివ్యాదే జెన్యున్ బాండ్, దివ్య జెన్యున్ గా ఉంది బర్నీ గారితో అని చెప్పి చాలా మంది మెసేజ్లు. కొంతమందికి తనుజ బాండ్ నచ్చింది. అది ఎందుకు ఏ బాండ్ ఎవరికి నచ్చుతుందో కూడా తెలియదు. కానీ తనుజ బర్నీ బాండ్ అనేది బాగా హైలైట్ అయింది. నానా కూతురు బాండ్, అది అన్నా చెల్లి బాండ్ మరి ఎందుకు వాళ్ళు పక్కన పెట్టారు తెలియదు. మీకు ఒకటే చెప్తానండి, సెకండ్ టైం ఎంట్రీ ఇచ్చినప్పుడు నాకు రిబ్కి అంత పెద్ద ఇంజురీ తగిలిన తర్వాత ఇంట్లో సొంత మనిషిని చూసుకున్నట్టు చూసుకుందాం అమ్మాయి దివ్య. సొంత మనిషిని ఒక ఇంట్లో మన సొంత మనిషి దెబ్బ తగిలితే ఎలా చూసుకుంటుంది అలా చూసుకుంది. నేను అమ్మాయిని పాయింట్స్ దొరికి నామినేట్ చేసినప్పుడు కూడా, నామినేట్ చేసిన తర్వాత కూడా ఆ రోజు నైట్ నేను ఇంత మంచి అమ్మాయి, మన ఇంట్లో సొంత మనిషి ఎలా ఉంటుందో అలా చూసుకుంటుంది అమ్మాయి నామినేట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే గేమ్ వర్క్ వచ్చేటప్పటికి ఒకరినొకరు మనకి ఎక్కడైతే అడ్లున్నాయో తీసుకుంటూ వెళ్ళడమే కదండి మన జర్నీ. అవునవును. అదే ఒకే వీక్లో తనుజాని నామినేట్ చేయాల్సి వచ్చింది, ఇద్దరు నామినేట్ చేయాలి, తనుజాని దివ్యాని ఇద్దరు నామినేట్ చేశాను. బట్ అలా అని కాదు, ఇప్పుడు వాళ్ళు చూపించిన ఎఫెక్షన్కి నేను ఎక్కడ అంటే జెన్యున్ ఎఫెక్షన్ ఇచ్చాను తప్ప నేను అంటే ఫేక్ గేమ్ కోసం మాత్రం నేను ఎఫెక్షన్ చూపించలేదు. ఫ్లోరా గారికి మరి అలా ఎందుకు అనిపించిందో నాకు తెలియదు. నాకు అంటే ఫస్ట్ టైం నేను ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో కానీ బయట కానీ ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను. నాతోనే చెప్పింది, వేరే వాళ్ళతో చెప్పింది అయితే నేను అడగను, అక్కడ ఏమేమి ఉంచారో ఏం తీసేస్తారో నాకు తెలియదు కాబట్టి. నాతో మాట్లాడారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే ఇట్స్ నాట్ లైక్ దట్. షీ ఈజ్ ఎ జెన్యూన్ గర్ల్, చాలా మంచి అమ్మాయి, చాలా ఉన్నత విలువలు ఉన్న అమ్మాయి. ఒక మనిషిని అమ్మాయి 2-3 సార్లు హోస్ట్ నాగ్ సార్ అడిగినప్పుడు కూడా, సార్ నా గేమ్ నేను ఆడతాను, నా గేమ్ని ఏది డిస్టర్బ్ చేయదు, కానీ ఈ హౌస్లో హార్ట్ఫుల్గా హార్ట్ తోటి ఆలోచించే వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే నా అన్న, దట్ ఈస్ బర్నీ గారు. ఇప్పుడే కాదు, హౌస్ నుంచి బయటకు వెళ్ళినా ఎప్పటికీ ఆయన నా అన్నయ్యే. ఎలిమినేట్ అయిపోయిన రోజు కూడా స్టేజ్ మీద నుంచి ఆయన ఎప్పటికీ నా అన్నయ్యే, ఆయన గెలవాలని దేవుడు దండం పెట్టుకుంటాను, కొబ్బరికాయలు కొడతానని చెప్పి ఏడ్చింది అమ్మాయి. అంటే ఫ్లోరా గారు మరి ఎందుకు అలా అన్నారో ఆవిడ కరెక్ట్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్, లేదంటే తన ఇష్టం.